భారతం వింటే బంగారు తొడువులతో కపిలగోవులను 100 విప్రులకు దానం చేసిన పుణ్యం కలుగుతుందని రాజరాజు యొక్క విశ్వాసం. భారత కథను వింటూ అందులో ఆసక్తిని పెంచుకునే వారికి అనేక యజ్ఞాలు చేసిన పరమ ఫలం లభిస్తుందని రాజరాజు నమ్మకం. అందువల్లనే సంస్కృత మహాభారతంలో వేదవ్యాసుడు ఏ తాత్పర్యాన్ని, ఏ ధర్మతత్వాన్ని, ఏ సందేశాన్ని నిబద్ధించి నిరూపించాడో దానినే తెలుగులో వినాలని కుతూహలపడి రాజరాజ నరేంద్రుడు నన్నయ భట్టును ఆంధ్ర మహాభారతాన్ని రచించమని వినిపించమని కోరాడు. అయితే ఆయన ఎక్కడా భారతాన్ని తనకు అంకితమివ్వమని కోరలేదు. నన్నయ్య కూడా అంకితమిస్తున్నట్లు చెప్పలేదు. కృతిని అంకితం తీసుకునేవాడు కృతి భర్త, వినేవాడు కృతి శ్రోత. ఈ 2 సాంప్రదాయాలు కావ్య జగత్తులో ఉన్నాయి. ఆదికవి అయిన నన్నయ్య ఆంధ్ర మహాభారతంలో కృతి భర్తృ శ్రోతృ సాంప్రదాయాలను ఏకం చేసి అద్వైత సిద్ధిని పాటించాడు. నన్నయ్య భారత భాగానికి కృతి శ్రోత అయిన రాజరాజ నరేంద్రుడు కృతి భర్త కూడా. వ్యాస భగవానుడు మహాభారతంలో చంద్రవంశాన్ని వర్ణించాడు. వాల్మీకి మహర్షి రామాయణంలో సూర్యవంశాన్ని వర్ణించాడు. ఈ 2 వంశాలను వర్ణించి వాల్మీకి వ్యాసుడు మనకి ధర్మాన్ని నేర్పారు. వాల్మీకి వ్యాసుడు ఇద్దరూ సూర్యచంద్రులను ప్రస్తుతి చేశారు. ఆ సూర్యచంద్రులే మనకు పగలు రాత్రి అయి ఉంటారు. సూర్యచంద్రుని ప్రస్తుతి చేసిన వాల్మీకి వ్యాసులు మన సాహిత్యానికి అంతటికీ కూడా 2 కళ్ళల్లాంటి వారు. అందుకే వారిద్దరికీ నమస్కరించి మాత్రమే రామాయణ భారత భాగవత ప్రసంగాలు చేస్తూ ఉంటారు. వ్యాస భగవానుడు అందించినది చంద్రవంశం కాబట్టి ఇప్పుడు చంద్ర సంబంధమైన కీర్తన కూడా చెయ్యాలి అని రాజరాజ నరేంద్రుణ్ణి అడ్డుపెట్టి చంద్రవంశాన్ని నన్నయ్య గారు కీర్తించారు. రాజు అంటే చంద్రుడు. రాజకులైక భూషణుడు, రాజకులైక భూషణుడు, రాజమనోహరుడు, అన్య రాజ తేజోజయశాలి శౌర్యుడు, విశుద్ధ యశస్సరదిందు చంద్రికారాజిత సర్వలోకుడు, అపరాజిత భూరి భుజాకృపాణ ధారాజల శాంత శాస్త్రవ పరాగుడు, రాజమహేంద్రుడు ఉన్నతిన్. రాజరాజు రాజులందరిలోకి కూడా గొప్పవాడిగా కీర్తింపబడిన వాడుట. రాజులందరిలోకి చాలా అందమైన వాడుట. ఇతర రాజులని జయించటం చేత ప్రకాశించే శౌర్యం కలవాడు. నిర్మలమైన కీర్తి అనే శరత్కాల చంద్రుడి వెన్నెల చేత ప్రకాశింపజేయబడిన సమస్త లోకాలు కలవాడు. శరత్కాలంలో ఉండే చంద్రబింబాన్ని పరిణిత చంద్రుడు అని పిలుస్తారు. ఆ చంద్రబింబం వెన్నెలతోటి బాగా ప్రకాశవంతంగా ఉంటుంది. అటువంటి చంద్రుడు ఎలా ఉంటాడో రాజులందరిలోకి రాజరాజ నరేంద్రుడు అంత గొప్పవాడు. అపరాజిత భూరి భుజాకృపాణ ధారాజల శాంత శాస్త్రవ పరాగుడు అంటే రాజరాజ నరేంద్రుడు పట్టుకున్న ఖడ్గం నుండి కారిన రక్త ధారల చేత శత్రువుల ఉద్రేకమనే ధూళి అణిగిపోయిందిట. అటువంటి పరాక్రమశాలి రాజరాజ నరేంద్రుడు. ఈ పద్యంలో రాజరాజ నరేంద్రుడి అభిజాత్యాన్ని, సౌందర్యాన్ని, శౌర్యాన్ని, నిర్మలమైన కీర్తిని, బాహుపరాక్రమాన్ని కూడా వర్ణించాడు. ఈ గుణాలు ఉత్తమ నాయకత్వ వ్యంజకాలు. ఈ విశేషణాలు భారత నాయకుడైన ధర్మరాజుకు కూడా వర్తింపచేయటానికి అనువుగా ఉండటం విశేషం. ఇంకా రాజరాజ నరేంద్రుడి గురించి ఈ విధంగా చెప్తున్నాడు. ఆశ్రిత పోషణంబున అనంత విలాసమునన్ మనీషి విద్యాశ్రమ తత్వవిత్వమున దానగుణాభిరతిన్ సమస్త వర్ణాశ్రమ ధర్మరక్షణ మహామహిన్ మహిన్ ఒప్పు సర్వలోకుడాశ్రయుడు అధిరాజనిబుడు అత్యకలంక చరిత్ర సంపదన్. ఈయనకు సర్వలోకాశ్రయుడు అనే బిరుదు కూడా ఉంది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర 4 వర్ణాలు, బ్రహ్మచర్య, గార్హస్థ్య, వానప్రస్థ, సన్యాసాలనే ఆశ్రమాలు, వీటికి సంబంధించినటువంటి ధర్మాలు స్మృతుల్లో చెప్పబడ్డాయి. ఆ ధర్మాలను రక్షించడం యోగ్యుడైన రాజు యొక్క విధి. ఈ విషయంలో ఆదర్శప్రాయులైన మునుపటి రాజులు మనువు, నలుడు, నృగుడు, నహుషుడు, రంతిదేవుడు, భగీరథుడు, రాముడు మొదలైన వారితో
రాజరాజ నరేంద్రుడు సమానుడు.